బలం ఉంది, శక్తి ఉంది, కృప ఉంది, అందం ఉంది, ఆరోగ్యం ఉంది, అధికారం ఉంది, సమస్తము కలిగి ఉన్నావు. ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రభుకు ఉపయోగపడుతున్నావు? ఈరోజు ఏ విధంగా నీ జీవితంలో ప్రభుకి స్థానాన్ని అప్పగిస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? అనేక ప్రమాదాల నుంచి దేవుడు మనం తప్పిస్తున్నాడు, అనేక ఇరుకుల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు, అనేక ఇబ్బందుల నుంచి ప్రభు తప్పిస్తున్నాడు, అనేక ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు, అనేక రోగముల నుంచి మనల్ని విడిపిస్తున్నాడు, అనేక యాక్సిడెంట్ల నుంచి దేవుడు కాపాడుతున్నాడు. ఇన్నిసార్లు కాపాడబడుతున్నావు. ఇంత కాపాడబడిన నీవు క్రీస్తు కోసం బ్రతకాలని ఆశ ఉందా? ఇన్ని రోజులు ఇన్ని సమస్యల నుంచి, ఇన్ని రోగముల నుంచి, ఇంత భయంకరమైన యాక్షన్ నుంచి మనం కాపాడబడుతున్నామంటే కారణం ఏం తెలుసు? మన గొప్పతనం కాదు, నీ ద్వారా దేవుడికి ఏదో పని ఉంది. మరణానికి వెళ్ళవలసిన నీవు ఆ రోగ శయ్య మీద పడుకొని అలాగే మంచానికి పరిమితం అవ్వవలసిన నీవు, 4 గోడల మధ్యలోకి పరిమితం అవ్వవలసిన నీవు, ఈరోజు దేవుడు తన కృప చూపించి 4 గోడల మధ్యలో ఉన్న నిన్ను బయటకు తీసుకుని వచ్చి మంచం మీద ఉన్న నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి 10 మందిలో తిరగడానికి శక్తినిచ్చి, బలమునిచ్చి, కృపనిచ్చి, సామర్థ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు కదా. ఎప్పుడైనా ఆలోచించావా? నా ప్రభు కోసం ఈ బలం వాడబడాలని, ఈ శక్తి వాడబడాలని, ఈ కృప నా ప్రభు సన్నిధిలో నేను ఎదగాలి అని ఎప్పుడైనా ఆలోచించావా?